హలో ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన వ్లాగ్స్. ఈరోజు నేను మౌనం కుండ పైన పెట్టుకుని కాకడ దీపంని ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట. మనం కొత్తది క్లాత్ వైట్ కలర్ది, ఎన్ని బోనాలు చేస్తే అన్ని వైట్ కలర్ క్లాత్స్ అనేది తీసుకోవాలన్నమాట. ఇలా స్క్వేర్ షాప్లో అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మన దగ్గర కాటన్ ఉంటుంది కదా, కాటన్ సీడ్స్ వేసుకోవాలి. కాటన్ సీడ్స్ లేకపోతే బియ్యం కూడా వేసుకోవచ్చు, కానీ బియ్యం కన్నా కాటన్ సీడ్స్ ఎక్కువ మనకి స్టే ఉంటుంది దీపం వెలిగిస్తే. సో కాటన్లోకి వెళ్ళి మొత్తం కాటన్ సీడ్స్ అన్నీ కూడా ఇలా డివైడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నారు, నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కింద బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి, సో దట్ నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వచ్చేస్తాయి. ఇలా కాటన్ సీడ్స్ అన్నీ తీసేసుకొని ఒక మూటలాగా మనం తయారు చేసుకోవాలన్నమాట. మిడిల్లో ఇలా పెట్టేసుకొని దాన్ని అయితే నాట్ వేసేసుకోవాలి. సో నాట్ వేసేసుకుంటే మనకేంటి, అవి ఎక్కడ పోకుండా కొంచెం స్టేబుల్గా బరువుగా కూర్చోడానికి సెట్ అవుతుంది అనమాట మనకి ప్రమిదలో. సో ఇలా మొత్తం కూడా రోల్ చేసేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే ఏంటంటే మనకి కొంచెం ముద్దలాగా అయ్యి అటు ఇటు కదలకుండా స్టేబుల్గా ఉంటుంది. చాలా పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా సింపుల్ ప్రాసెస్. సో ఇంకా థ్రెడ్ తీసుకొని దీన్ని మొత్తం కూడా పైదాకా అనేది రోల్ చేయాలి. మనకి ఇప్పుడంటే దగ్గర ఉంటున్నాయి టెంపుల్స్, కానీ పూర్వకాలంలో ఊర్లలో చాలా లాంగ్ ఉన్నట్టు కదా. సో మన పూర్వీకులు అందరూ కూడా ఇదే పద్ధతిని యూజ్ చేసి ఇంకా పెద్దగా చేసి ఇక్కడ నుండి టెంపుల్ ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా, 1 కిలోమీటర్, 2 కిలోమీటర్, 3 కిలోమీటర్స్ ఉన్నా సరే అంతమందిలో అంత రష్లో ఒకేసారి తీసుకెళ్ళేవారు. అయినా కూడా స్టిల్ అవి వెలుగుతూ ఉండేవన్నమాట. సో ఆ ప్రాసెస్ నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో ఇది మొత్తం కూడా ఇలా ట్విస్ట్ చేసేసి వైట్ కలర్ థ్రెడ్ అనేది మొత్తం కూడా ర్యాప్ చేసేసేయాలి. సో దట్ మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది. కాకడ దీపం అనేది రెడీ అయిపోతుంది. సో ఇలా మనకి ఎన్ని బోనాలు ఉంటే అన్ని చేసుకోవాలన్నమాట. మాకు బోనాలు ఈ ఇయర్ ఆషాఢంలో కాకుండా లాస్ట్ వీక్ కాకుండా శ్రావణం ఫస్ట్ వీక్ అంటే జూలై 27th అయితే చేస్తున్నారు. చేసే వాళ్ళందరూ నిన్న చేసేసారు, అందుకోసమే కొంచెం లేట్ అయింది. నేను కూడా బిజీ ఉండడం వల్ల ఇవైతే నేను పోస్ట్ చేయలేకపోయినా. ఇప్పుడు టైం దొరికింది, ఇంకా శ్రావణంలో చేసే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకన్నా యూజ్ అవుతుంది కదా అని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో నేను 2 బోనాలు చేస్తాను కాబట్టి ఈ 2 కాకడ దీపాలు అయితే నేను రెడీ అయితే చేసుకున్నాను అనమాట. దీన్ని మనము ముందు డే కానీ లేదా 2 days బిఫోర్ కానీ రెడీ చేసుకుని ఇలా ఆయిల్లో డిప్ చేసి ఉంచాలన్నమాట. సో దట్ ఆయిల్ అంతా కూడా మొత్తము కాటన్కి అబ్జర్వ్ అయిపోయి మనకి ఎక్కువసేపు వెలిగే ఛాన్సెస్ ఉంటాయి అండ్ వెలుగుతాయి కూడా. నేను ఎవ్రీ ఇయర్ కూడా ఇలాగే చేస్తాను. సో కొత్తగా ఎవరైనా బోనం చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో చేస్తే యూజ్ అవుతుంది కదా, సో షేర్ చేస్తే బాగుంటుంది ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. నేనైతే 2 days ముందు బిఫోరే ఇది మొత్తం కూడా ఇలా డ్రాప్ ఆఫ్ చేసుకుంటాను ఆయిల్. ఇలా చేయడం వల్ల మనము వెళ్తున్నప్పుడే ఎంత గాలి వచ్చినా సరే కొండెక్కే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసినాక కింద కమెంట్ చేయండి. అండ్ నన్ను సపోర్ట్ చేసే వాళ్ళందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్ యూ. నా వీడియో అయితే ఈ రోజు యూస్ఫుల్ అవుతుందని లేట్ పోస్ట్ చేసినప్పటికీ కూడా నెక్స్ట్ వీక్ చేసుకునే వాళ్ళకన్నా యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నా. లైక్ చేయండి. థ్యాంక్ యూ.